హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. తిలక్ వర్మ ఇంజరీ సంగతి ఏంటి? అతను ఎప్పుడు అవైలబుల్ అవుతాడు? అతనికి ఎవరైనా రీప్లేస్మెంట్ అనౌన్స్ చేస్తారా? శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉందా? రుతురాజ్ ఛాన్స్ ఉందా? శుభ్మన్ గిల్ మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. యాక్చువల్గా 2 days నుంచి న్యూస్ వస్తుంది కదా, తిలక్ వర్మకి ఇంజరీ అయింది, ఒక ఫ్రీక్ ఇంజరీ అయింది. దానికి అర్జెంట్గా సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. సర్జికల్ ఇంటర్వెన్షన్ వాజ్ రిక్వైర్డ్. చేశారు, అంతా బాగానే ఉంది. అతను కోలుకోవడానికి టైం పడుతుందని చెప్పి చెప్పారు. నేనేంటంటే డినయల్ మోడ్లో ఉన్నాను. ఎందుకు వీడియో చేయలేదంటే, తిలక్ వర్మకి ఏం సీరియస్ ఇంజరీ కాదు, తొందరగా కోలుకుంటాడు. ఐ వాంటెడ్ హిమ్ టు ప్లే ది వరల్డ్ కప్. ఐ వాంట్ హిమ్ టు ప్లే ది వరల్డ్ కప్. సో అందుకని నేను వీడియో చేయదలుచుకోలేదు యాక్చువల్గా. అండ్ బీసీసీ కూడా అనౌన్స్ చేస్తారేమో రీప్లేస్మెంట్ అట్లీస్ట్ ఫర్ ది కమింగ్ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అది కూడా అనౌన్స్ కూడా చేయలేదు. సో ఇదంతా ఒక వ్యవహారం అంతా కాస్త ట్రికీగా అనిపించింది. అదే మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. ఎందుకంటే తిలక్ వర్మ ఇంజరీ ఏంటి? తిలక్ వర్మకి ఏమైందంటే, అతను అక్కడ బరోడాలో అనుకుంటా, రాజ్కోట్లో ఈ వాజ్ ప్లేయింగ్ ఏ మ్యాచ్, విజయహజార్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ టైంలో ఏదో సమ్ టెస్టిక్యులర్ టార్షన్ అంటున్నారు ఆ ఇంజరీని. అంటే సడన్గా మీకు టెస్టికల్స్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం లాంటిది ఏదో జరిగింది. అది మనకి మెడికల్ విషయాలు మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఏంటంటే దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేయాలి. అది బ్లడ్ రావాలి, బ్లడ్ మొత్తం శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ ఫ్లో ఉండాలి కదా. ఫ్రీక్ ఇంజరీస్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు స్ప్లీన్ ఇంజరీ అయింది శ్రేయస్ అయ్యర్కి, శుభ్మన్ గిల్కి నెక్ ఇంజరీ అయింది, టో ఇంజరీ అయింది, వెరైటీ చిన్న చిన్న, అసలు ఏదో హ్యామ్స్ట్రింగ్ పట్టేయడాలు లేకపోతే ఫిజికల్గా దెబ్బలు తగలడాలు ఇవి చూసాం, కానీ ఇదేంటో చాలా విచిత్రమైన ఇంజరీ వస్తే అది ఇంజరీ అయింది. దానికి ఇమీడియట్గా సర్జరీ అవుతుంది, టైం తీసుకునే అవకాశం లేదంట. అందుకని అక్కడ రాజ్కోట్లోనే సర్జరీ చేశారు. ఇట్ మైట్ బి స్మాల్ ప్రొసీజర్ కైండ్ ఆఫ్ ఏ స్మాల్ సర్జికల్ ఇంటర్వెన్షన్. సో అది చేశారు, బాగానే ఉంది, కానీ సర్జరీ అంత ఇంపార్టెంట్ కాదు. సర్జరీ చేశారు. దాన్ని అతను తర్వాత మనకి వేరియస్ సోర్సెస్ అంటే మెడికల్ అడ్వైజరీ ఇచ్చే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతను రికవర్ అవుతాడు. 3 T20s జరుగుతున్నాయి కదా మనకి. లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ జరగాల్సిన T20sలో 3 మ్యాచ్లకి అతను ఉండడు, తర్వాత చేరతాడు టీంలో అన్నట్టుగా. తర్వాత 2 మ్యాచ్లకి ఆడొచ్చు. అతను ఈ లోపల తన రికవరీ కంప్లీట్ చేసుకుంటాడు అని చెప్పి బీసీసీఐ వాళ్ళు మీడియా అడ్వైజరీ వాళ్ళు మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, అది బాగానే ఉంది. అది అయితే ఇంజరీ గురించి మనకి వేరే సమాచారం వేరే సోర్సెస్ ద్వారా వస్తున్నది ఏంటంటే, అతను కొంచెం అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం చేయకూడదని, లేకపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదని. సో ఒక నెల రోజులైతే అతనికి, అంటే 7th ఎప్పుడో అయింది అతని ఇంజరీ. సో 7th February స్టార్ట్ అవుతుంది వరల్డ్ కప్. సో 1 month వరకు అతను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు. అంటే బహుశా అతను సిరీస్ మొత్తం, న్యూజిలాండ్ సిరీస్ మొత్తం ఆడే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాలి. 3టికి మాత్రమే అతను ఆడకపోవచ్చు అని బీసీసీ వాళ్ళు అంటున్నారు, కానీ న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్ మొత్తాన్ని అతను మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మిస్ అవ్వడం పెద్ద సమస్య కాదు మనకి. అతను అక్కడ ఉన్నా లేకపోయినా అది ఇబ్బంది లేదు. అతను ఆల్రెడీ ఆడుతున్నాడు కాబట్టి, నిన్నమంటదా క్రికెట్ ఆడాడు కాబట్టి పెద్ద అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం ఏం కాదు. బట్ థింగ్ ఏంటంటే, వరల్డ్ కప్కి అతను ఆడగలుగుతాడా లేదా, అది సమస్య. అది మేజర్ ఇష్యూ. ఏంటంటే వరల్డ్ కప్లో అతని అపియరెన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి దాని సంగతి. బీసీసీఐ ఎందుకని రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయలేదు? మామూలుగా 3 మ్యాచ్లకి ఎప్పుడైతే అతను మిస్ చేశారో, మనం 15 మంది స్క్వాడే తీసుకెళ్ళాం, ప్రొనౌన్స్ చేశాం. ఏదైతే వరల్డ్ కప్కి మనం స్క్వాడ్ అనౌన్స్ చేస్తామో అదే సేమ్ స్క్వాడ్ మనం న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లు, ఎందుకంటే జస్ట్ కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి అదే స్క్వాడ్ ఆడుతుంది. దాంట్లో 15 మందిలో ఒకరిని రీప్లేస్ చేయాలి కదా. న్యూజిలాండ్ వరకే, వరల్డ్ కప్ కాదు, న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్. అది కూడా చేయలేదు. దానికి ఉన్న కారణాలు ఏంటో మనం చూద్దాం. దీంట్లో శ్రేయస్ అయ్యర్ కానీ శుభ్మన్ గిల్ కానీ రీప్లేస్మెంట్గా వచ్చే అవకాశాలు లేవని కూడా మనకి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాకపోవచ్చు. ఇన్ని ఎమోషనల్ చాయిసెస్. శ్రేయస్ కానీ శుభ్మన్ గిల్ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కానీ, ఎందుకంటే వీళ్ళకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అట్లీస్ట్ రుతురాజ్ అండ్ శ్రేయస్ అయ్యర్కి. సో వీళ్ళని టీంలో తీసుకొచ్చి వాళ్ళని మ్యాచ్ ఆడిపిస్తే వాళ్ళు కనుక చాలా పెద్ద ఇన్నింగ్స్ కొట్టేశారు అనమాట, 50-60. శ్రేయస్ అయ్యర్ మంచి సూపర్ ఫామ్లో ఉన్నాడు. అది ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు గుర్తుందో 2 innings ఆడితే 2 innings కూడా మంచి స్కోర్స్ చేశారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు వచ్చి అతను ఆడితే మరి వరల్డ్ కప్ స్క్వాడ్లో మళ్ళీ అతను పెట్టుకోవాలని లేని పని అనవసరంగా లేని గొడవని కొని తెచ్చుకున్నట్టుగా, కొరితో తక్కువ అంటారు, అట్లా లేని ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. సెలెక్టర్స్ అది అవాయిడ్ చేస్తారు. సెలెక్టర్స్ ఏంటంటే ముందు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు.
సో అందుకని వీళ్ళు ముగ్గురు ఎవరు వచ్చే అవకాశం. శుభ్మన్ గిల్ రానే రాడు. శుభ్మన్ గిల్ వద్దనుకున్నారు ఈ ఫార్మాట్లో. మళ్ళీ ఇప్పుడు సడన్గా అతను ఏదో ఇంజరీ రీప్లేస్మెంట్గా తీసుకురావడం, అందులో ఇండియా కెప్టెన్ అతను ఫర్ ఇన్ 2 ఫార్మాట్స్. అతన్ని ఇంజరీ రీప్లేస్మెంట్గా వద్దనుకున్న వాడిని ఈ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టాలని తీసుకొచ్చే అవకాశం ఉంది. అంత తొందరగా మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు టాప్ ఆర్డర్ ప్లేయర్ నెంబర్ 3లో ఆడేవాళ్ళు, అది నెంబర్ 4లో ఆడే ప్లేయర్ కావాలి. తిలక్ అండ్ బ్యాట్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4, అదే కాదు అతను స్లాట్. సో ఆ ప్లేయర్ కావాలి. మరి ఎవరున్నారు మనకి అక్కడ? రియాన్ పరాగ్ ఉన్నాడా? రియాన్ పరాగ్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. విజయ్ హజారా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ముస్తాక్ అలీ ఆడాడు, అతనికి షోల్డర్ ప్రాబ్లం ఉంది, అతను ఎన్సీఏలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో రియాన్ పరాగ్ ఈజ్ నాట్ దేర్, బట్ హూ విల్ బి దేర్ టు రీప్లేస్ హిమ్? అది రీప్లేస్మెంట్ అసలు అడగకపోవచ్చు అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ధ్రువ్ జురెల్నో లేకపోతే ఇంకెవరు నటిస్తారు? ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళని దితేష్ శర్మ టీంలో తీసుకొచ్చి ఇంకెవరినో ముందుకు నెట్టాలి. ఇదంతా జరిగే పని మనకు కనబడలేదు. దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, బట్ ఫార్మాట్ డిఫరెంట్. దట్ ఈస్ లిస్ట్ ఏలో ఫామ్లో ఉన్నాడు అతను, 50 ఓవర్ మ్యాచ్లో ఫామ్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటి కంబ్యాక్ ప్లేయర్స్ తీసుకొని వాళ్ళని మళ్ళీ ఒకవేళ వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా పెట్టాల్సి వస్తే కంబ్యాక్ ప్లేయర్స్ చాలా ఎక్కువ అయిపోతారు. ఇషాన్ కిషన్ ఆల్రెడీ కంబ్యాక్ ప్లేయర్ ఉన్నాడు ఆల్రెడీ టీంలో. కంబ్యాక్ ప్లేయర్స్ ప్రెషర్లో ఉంటారు. వరల్డ్ కప్ అనేది నాట్ గుడ్ ప్లేస్ ఫర్ కంబ్యాక్ ప్లేయర్స్. సో సెలెక్టర్స్, అందుకనే నన్ను అడిగితే నా దృష్టిలో ఏంటంటే సెలెక్టర్స్ రీప్లేస్మెంట్ అడగరు. 14 మంది ఉన్నారు మన స్క్వాడ్లో. న్యూజిలాండ్ జరిగిపోయి 5 మ్యాచ్లు. దాంట్లో మీకు చూడండి, శివం దూబే, రింకు సింగ్, ఇషాన్ కిషన్లో ఒక బ్యాటర్ బయట ఉండాలి. అంటే కీపర్గా సంజు శాంసన్ ఉంటాడు కాబట్టి ఒకరు బయటే ఉండాలి. ఒకరు బయట ఉన్నప్పుడు వాళ్ళని ఆడిపిస్తారు మ్యాచ్లో. నెంబర్ 3లో ఉన్న నెంబర్ 4లోనే ఆడిస్తారు. సూర్యకుమార్ మ్యాచ్ మూవ్ టు నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో ఇషాన్ కానీ దూబే కానీ రింకు సింగ్, అంటే ఆ ప్లేస్లో ఆడాలి లేదు, వాళ్ళకి కాస్త వెనక్కి ఆడొచ్చు. వాషింగ్టన్ సుందర్ కెన్ ప్లే నెంబర్ 3, అది కూడా మనకు అవకాశం ఉంది. ఆ ప్రయోగాలు ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రయోగాన్ని అయితే నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దాన్ని హర్షించను. కానీ అలాంటివి ఉన్నాయి మనకి. అక్షర్ పటేల్ ఛాయిస్ ఉంది, రకరకాల ఛాయిసెస్ ఉన్నాయి కదా మనకి. మరి యశస్వి జైస్వాల్ సంగతి ఏంటి? జైస్వాల్ కూడా తీసుకోరు. ఎందుకంటే జైస్వాల్ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో జైస్వాల్ని తీసుకొస్తే అభిషేక్ని జైస్వాల్ని ఓపెన్ చేయించాలి, మళ్ళీ సంజు శాంసన్ వెనక్కి నెట్టాలి. గిల్ని తీసుకొచ్చి సంజుని వెనక్కి నెట్టడం వల్లే మొత్తం ఆర్డర్ డిస్టర్బ్ అయ్యి మనం గిల్ మొత్తానికి పక్కన పెట్టేశాం. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రాక్లో వెళ్తున్నాం. మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడానికి సెలెక్టర్స్ ఏమాత్రం సిద్ధంగా ఉంటారు. సో జైస్వాల్ ఆల్సో ఇస్ రూల్డ్ అవుట్. సో ఎందుకని అసలు మొత్తానికి అసలు ఎవరిని తీసుకోకపోతే ఏ సమస్య రాదు కదా, కొత్త సమస్య ఎందుకు కొని తీసుకోవాలి అని సెలెక్టర్స్ ఆలోచిస్తారు. మీరు తిలక్ వర్మ సంగతి చూడండి. తిలక్ వర్మ మేబీ వర్స్ట్ కేస్ సినారియోలో అతను రెడీ కాలేదనుకోండి, అతను రెడీగా లేడు, మీకు ఈవెన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అతను కంప్లీట్ ఫిట్గా లేడు. కంప్లీట్ ఫిట్గా ఉండాలి. వరల్డ్ కప్ ఆడుతున్నాడంటే ఫుల్ ఫిట్నెస్ ఉంటేనే అతన్ని టీంలో తీసుకోవాలి, ఏమాత్రం డౌట్ తీసుకోకూడదు. అతనికి వీలైనంత వరకు కొంత మ్యాచ్ ప్రాక్టీస్ లాగా కూడా అయ్యే పరిస్థితి కల్పించాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారనుకుంటున్నానంటే వరల్డ్ కప్ కూడా అతని టీంలో కంటిన్యూ చేస్తారు. అతను ఇప్పుడు ఫిట్గా లేకపోయినా టీంలో ఉంచుతారు. మనకి గ్రూప్ స్టేజ్లో విల్ బీ ప్లేయింగ్ ఓన్లీ టఫ్ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్. మిగతా టీం తక్కువగా అంచనా వేస్తాను కాదు, కానీ పాకిస్తాన్తో మ్యాచ్ మాత్రం అది మిస్ అవుతాడు. మిగతా 3 మ్యాచ్లు అగేన్స్ట్ నెదర్లాండ్స్, తర్వాత నమీబియా, యుఎస్ఏ లాంటి టీమ్స్లో వాటిలో వేరే ప్లేయర్స్ ఆడించుకోవడం. కనీసం ఆ గ్రూప్ స్టేజ్ ఆడిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పటికి తిలక్ వర్మ రెడీ అయినా అతని కోసం వెయిట్ చేస్తారనుకోండి. సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. మీకు ఒక యాంకర్ రోల్ ప్లే చేయడానికి గిల్ అనుకున్నారు మీరు. గిల్ లేకపోతే తిలక్ వర్మ ఉన్నాడు కాబట్టి గిల్ని పక్కన పెట్టగలిగారు. ఇప్పుడు తిలక్ వర్మ, గిల్ ఇద్దరు లేకపోతే మీరు అందరూ బిగ్ హిటర్స్తో, అందరూ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇలాంటి ప్లేయర్స్తోనే వెళ్తే, శివం దుబే ఇలాంటి ప్లేయర్స్తోనే వెళ్తే మీకు అక్కడ స్టేబుల్గా నిలబడి ఆడేవాళ్ళు ఎవరు? కష్టం కదా. వరల్డ్ కప్లో మీకు అన్ని 200+ స్కోర్స్ రావు. వరల్డ్ కప్ లాంటి సినేరియోలో, వరల్డ్ కప్ విషయంలో కొంచెం అందరూ బిగుసుకుని ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ప్లేయర్, నిలబడే ప్లేయర్ ఉండాలి. సో తిలక్ వర్మ ఎలాంటి నాక్ ఆడాడు అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ ద ఏషియా కప్ ఫైనల్ మనకు తెలుసు. అతను డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, అతని ఆ మ్యాచ్ అవేర్నెస్ బాగుంటుంది, అండ్ ఈజ్ గ్రేట్ ఫీల్డర్, చాలా మంచి క్యాచ్లు పట్టుకుంటాడు డీప్లో. సో అలాంటి ప్లేయర్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంత వరకు, అంటే ఐ కుడ్ బి రాంగ్, ఏదో నా ఊహ ఏంటంటే రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయరు అండ్ దే విల్ వెయిట్ ఫర్ తిలక్ వర్మ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు నాకు చెప్పండి. ఎమోషనల్ చాయిస్గా మీరు శ్రేయస్ని తీసుకోవాలి, కానీ టెంపరీ మెజర్స్ మనకేం ఉపయోగం లేదు కదా.
టెంపరీ మెజర్గా తీసుకుంటారు అనుకోండి. శ్రేయస్ని కానీ, రుతురాజ్ని కానీ, గిల్ని కానీ, జైస్వాల్ కానీ తీసుకుంటారు నేనైతే అనుకోవట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.